హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే స్టోరీస్. నేను ఈరోజు మీకు నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ చూపిస్తాను అనమాట. నేను చికెన్ కర్రీని కూడా ఒక 2-3 టైప్స్లో కుక్ చేస్తాను. అంటే నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకున్నవే అనమాట ఇవి. ఇందులో ఒక స్టైల్ ఏంటంటే జస్ట్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలిపి మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని దాని తర్వాత తాలింపు వేసేసి తాలింపులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసి తర్వాత చికెన్ వేసేస్తా. చికెన్ని మంచిగా బాయిల్ అవ్వనిస్తాను అనమాట. లిడ్ పెట్టేసి అప్పుడు మనకి వాటర్ ఊరుతాయి కదా చికెన్లో. ఆ చికెన్లోనే మిగతా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే తాలింపు వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాను అనమాట. దాని తర్వాత పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేసిన మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసాను అనమాట. దాని తర్వాత మంచిగా వాటర్ ఊరినాయి అందులోకి. మీరు చూస్తే మంచిగా వాటర్ కనిపిస్తాయి అందులో. ఆ టైంలో నేను ఇంకా మంచిగా పీస్ ఉడుకుతుంది అన్న టైంలో చికెన్ ముక్కకి పట్టడానికి కారమును ఉప్పు వేసేస్తాను అనమాట. కారం ఉప్పు ఈ టైంలో వేస్తేనే మంచిగా పడుతుంది అనమాట. ఆ వాటర్ వల్ల పీసెస్కి కూడా అంత మంచిగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. నేను ఇందులో ఒక టమాటా వేసిన, కొన్నిసార్లు టమాటా వేస్తా, కొన్నిసార్లు వేయను అనమాట. టమాటా ఈజ్ ఆప్షనల్ థింగ్. దాని తర్వాత మంచిగా ఉప్పు కారం మగ్గింది అని అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ ఇందులో మిస్ అయింది, కానీ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న ఎసరు కోసం. ఎసరు అంటే కొంచెం చారు చారుగా అవ్వడానికి కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి దించుకున్నాను.